హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కథ చెప్పుకుందామా? వినండి, వినిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగనగా ఒక చిట్టడవి, చిన్ని అడవి, గుబురు చెట్లతోటి చక్కగా అందంగా ఉండేటటువంటి అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు నివసిస్తున్నాయి. ఆ అడవికి రాజు సింహం. ఆ సింహం చాలా మంచిది. తనను చూసి మిగిలిన జంతువులు భయపడటం ఆ సింహానికి అస్సలు ఇష్టం లేదు. అన్నింటితో స్నేహం చేయాలి అనుకునేది. వాటి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని మారు వేషంలో అడవిలో తిరుగుతూ ఏదైనా జంతువు ఇబ్బంది పడుతుంటే తెలుసుకొని సాయం చేస్తూ ఉండేది. ఇలా మారు వేషంలో సింహం తిరుగుతున్నప్పుడు ఒక ఏనుగు తటస్థపడింది. ఆ ఏనుగు చాలా తెలివైనది, కానీ దుష్ట బుద్ధి కలిగిన జంతువు. ఆ ఏనుగుకి మంచి మనసు లేదు. ఎవరైనా సుఖంగా ఉన్నారని తెలిస్తే, హాయిగా నవ్వుతూ ఏ లోటు లేకుండా ఉన్నారు అని తెలిస్తే ఆ ఏనుగుకి అస్సలు ఇష్టం ఉండదు, అస్సలు భరించలేకపోయేదన్నమాట. ఏడిపించడానికి ట్రై చేసేదన్నమాట. అలాంటి ఏనుగు ఈ సింహం మారువేషంలో తిరగడం గమనించింది. సరేనని చెప్పేసి కూడా ఆ సింహంతో నడవడం ప్రారంభించింది. మాట కలిపింది. సరే, స్నేహం చేయడం సింహానికి కూడా ఇష్టం కదా. సింహం కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆ స్నేహం బలపడింది ఇద్దరికీ. దానివల్ల అప్పటి నుంచి ఇంకా ఏ మాట చెప్పినా నమ్మడం కూడా మొదలుపెట్టింది సింహం. అంతే, అప్పటి నుంచి అడవిలో ఉన్న జంతువులకి కష్టాలు మొదలయ్యాయి. ఈ సింహం స్నేహ ప్రభావం చేత ఏనుగు దానికి ఆహారాన్ని ఏ జంతువైనా ఇవ్వకపోయినా, అది చెప్పినట్టు వినకపోయినా ఆ జంతువులన్నింటి మీద చాడీలు చెప్పి సింహానికి వాటికి శిక్షలు పడేలా చేసేది. దాంతో ఈ రెండింటి స్నేహాన్ని గమనించే కదా మిగతా జంతువులు భయపడుతూ భయపడుతూ కాలం గడిపేవి. ఇంకా అన్ని జంతువుల్ని భయపెట్టడం, అంతేకాకుండా వాటి ఆనందాన్ని వాటికి కంప్లీట్గా దూరం చేసేసింది ఏనుగు. దానివల్ల ఇంకా బాధ భరించలేక అడవిలో ఉన్న జంతువులన్నీ వేరే అడవిలోకి షిఫ్ట్ అయిపోదామని మాట్లాడుకున్నాయి, నిర్ణయించుకున్నాయి అన్నమాట. ఈ విషయాన్ని ఒక కందిరీగా గమనించింది. ఈ ఏనుగు ఏంటి ఇలాగ బ్యాడ్గా బిహేవ్ చేయడం ఏమిటి, దీని బాధ భరించలేక ఎవరికి చెప్పుకోలేక మిగతా జంతువులన్నీ అడవి విడిచి వెళ్ళిపోవడం ఏమిటి, ఇదేమి ఒక కందిరీగకి నచ్చల. సరే, నేనేమైనా చేయగలనేమో చూస్తాను అని చెప్పి నెమ్మదిగా ఏనుగు దగ్గరికి వెళ్ళింది. ఏనుగు చెవులు పెద్దగా ఉంటాయి కదా, గబుక్కుని దానిలో దూరిపోయింది, చెవులో దూరిపోయింది. దూరిపోయి కుట్టి బాధ పెట్టడం మొదలుపెట్టింది. బాధ అంటే ఎవరికైనా బాధే కదా. ఇంకా బాధ భరించలేక ఎలాగైనా ఆ కందిరీగని వదిలించుకుందామని ఇలా 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 గోడకు రాసుకుని, చెట్టుకు రాసుకుని, రాళ్ళ గుట్లకి రాసుకుని తెగ ట్రై చేసింది ఏనుగు. ఏం చేసినా లోపల ఉన్న కందిరీగ మాత్రం బయటికి రాలే. ఇంకా ఓపిక నశించిపోయింది ఏనుగుకి. అప్పుడు రాజీకి వచ్చింది. అప్పుడు మాట్లాడడం మొదలెట్టింది. కందిరీగా కందిరీగా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోమ్మా, నేను బాధ భరించలేకపోతున్నాను, పోనీ నేనేం చేయాలో చెప్పు అని అడిగింది. అప్పుడు కందిరీగా అన్నది, నువ్వు ఈ అడవిని వదిలి వెళ్ళిపో. అప్పుడు వెళ్ళిపోతాను అని అన్నావంటే అప్పుడు నేను బయటకు వస్తాను, నిన్ను ఇబ్బంది పెట్టను. అలా మాట ఇచ్చాక మళ్ళీ కానీ నువ్వు మాట తప్పి ఇక్కడే ఉండి జంతువులన్నింటినీ బాధ పెట్టడం మొదలు పెట్టావనుకో, నేను నా మిత్రులు అందరం కలిసి నిన్ను కుట్టి చంపేస్తాం. ఇప్పుడు బాధ నీకు అర్థమైంది కదా, నిన్ను ఇలాగే కుట్టి చంపేస్తాం. నువ్వు మర్యాదగా ఈ అడవి వదిలి వెళ్ళిపో, ఓకేనా కదా అన్నది లోపల నుంచి కందిరీగా. ఓకే, నేను ఈ అడవి వదిలి వెళ్ళిపోతాను, నువ్వు నన్ను కొట్టకు, నన్ను బాధ పెట్టకు, ఇంక నేను
ఇక్కడ ఉండను, ఎవరిని బాధ పెట్టను అని చెప్పి ప్రామిస్ చేసింది ఏనుగు. చెప్పినట్టుగానే కందిరీగ బయటకు వచ్చింది. ఏనుగు కూడా అందరికీ బాయ్ చెప్పేసి వేరే అడవికి పారిపోయింది. అదర్రా కథ. జంతువులన్నీ హ్యాపీగా ఉన్నాయి. మన బాధ పెద్ద ఆకారం వల్ల తీరుతుందా, చిన్నవాళ్ళ వల్ల తీరుతుందా, పెద్దవాళ్ళ వల్ల తీరుతుందా? పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు మనల్ని కాపాడతారా, చిన్న హోదాలో ఉన్న వాళ్ళు కాపాడతారా అని ఏం లేదు. వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు. అక్కడ తెలివితేటలు ముఖ్యం. ఎవరు ఆ పని చేయగలరు, మనల్ని కాపాడే పని ఎవరు చేయగలరు అన్నటువంటిది వీలైతే మనం చూసుకోవాలి. లేకపోతే నేనేమైనా వీళ్ళకి సహాయపడగలనా, నేనెంత అనుకోకుండా మన బలాన్ని మనం నమ్ముకొని కందిరీగలా ముందుకెళ్ళాలి. అప్పుడు పెద్ద ఏనుగైనా భయపడి పారిపోతుంది, పెద్ద సమస్య అయినా పారిపోయి మనల్ని హ్యాపీ చేస్తుంది. ఇదే ఈ కథలో ఉన్నటువంటి నీతి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.